ఖమ్మంలో వరదలకు కారణాలను సీరియస్ గా తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ లో రివ్యూ చేసిన సీఎం ఖమ్మం ముంపు బారిన పడ్డానికి మాజీ మంత్రి పువ్వాడ ఆక్రమణలే కారణమని తనకు ఫిర్యాదులు అందాయన్నారు. పువ్వాడ ఇష్టానురీతిగా కాల్వలు ఆక్రమించారని, దాంతో ఖమ్మం ముంపు బారిన పడిందని స్థానికులు చెప్పారన్నారు. ఖమ్మంలో పువ్వాడ ఆక్రమణల తొలగింపునకు హరీష్ రావు చిత్తశుద్ధితో సహకరిస్తారని ప్రశ్నించారు. పువ్వాడ ఆక్రమణలపై వాస్తవాలు వెలికి తీయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తుపై రివ్యూ చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల్లో ఆక్రమణలను తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రకృతిని చెరబడితే ఉత్తరాఖండ్లోనైనా మన దగ్గరైనా విపత్తులు తప్పవన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు ప్రకృతిని చెరబడితే అది ప్రకోపిస్తుందని, ప్రకృతి ప్రకోపంతోనే ఉత్తరాఖండ్ లోనైనా మన రాష్ట్రంలోనైనా విపత్తులు సంభవిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మహబాద్ మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాల సమయంలో వరదలు సంభవించి కాలనీలే మునిగిపోవడానికి కారణం చెరువులు నాలాల అక్రమాలే కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్ వస్తుందని, కానీ ఇక్కడికక్కడే కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆక్రమణలు తొలగింపుకు పక్కా ప్రణాళికను కూడా రూపొందిస్తాము, ప్రకృతి విపత్తులపై బ్లూ బుక్ తయారు తీసుకోవాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. మున్నేరు రీటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై సమీక్షిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 3 తండాలను కలిపి ఒకే ఆదర్శ కాలనీగా నిర్మించాలి. అలాగే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమణల తొలగింపునకు హరీష్ రావు సహకరిస్తారా అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావుకి సవాల్ విసిరారు. మహబాద్ జిల్లా సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే బేసిక్ గా పువ్వాడ అజయ్ కుమార్ పైన కూడా గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయనకి సొంతగా ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉంది ఖమ్మంలో, మమతా మెడికల్ కాలేజ్ అనేది. అది వాళ్ళ తండ్రి దగ్గర నుండి కూడా వస్తుంది. స్వతహా ఆయన కూడా డాక్టర్ అయిన పువ్వాడ అజయ్ ఇది అక్కడ చెరువును ఆక్రమించి ఆ మమతా మెడికల్ కాలేజ్ కట్టారనేది కూడా ఆయన పైన ఆరోపణ ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల్లో ఆక్రమణ తొలగింపును ప్రాధాన్యంగా పెట్టుకున్నామని, చెరువులు నాలాలలో ఆక్రమణలో ఎంతటి వారున్న తొలగింపునకు వెనుకాడపోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముందు చెరువులు నాలాల ఆక్రమణపై నివేదిక రూపొందించుకోవాలని, ఏవైనా కోర్టు కేసులుంటే వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లో కేవలం ఒక నాలాపై ఆక్రమణలు తొలగిస్తేనే రామ్నగర్ లో ముంపు బారి నుండి బయటపడిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మహబాద్ సమీక్షలో ఉదాహరించారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి నివాసంలో ఈ రోజు విలేకరులతో ఇస్తాగోష్ఠిలో మహబాద్ జిల్లా సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాలను స్పష్టం చేశారు. ఆకేరు వాగు పొంగడంతో కారు కొట్టుకుపోయి యువ శాస్త్రవేత్త నువానత్ అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ మృతి చెందిన విషయం విదితమే. అయితే ఈ రోజు ఉదయం ఖమ్మం నుంచి నేరుగా సింగరేణి మండలం గంగారం తాండాలోని అశ్విని ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. పూలమాలలు వేసి చిత్రపటాలకి కూడా ఆయన నివాళులు అర్పించారు. అయితే ఇప్పుడు చర్చ అంతా కూడా ఈ ఆకేరు వాగు ప్రవాహంపై శాస్త్రీయ సర్వే చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకి సూచనలు ఇస్తారు. ఎట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న పబ్లిక్ కి కూడా ఆయన హామీ ఇచ్చారు. ఆకేరు వాగు పొంగడంతో ప్రతిసారి తాము ముంపున బారిన పడుతున్నామని సీతారాం తండవాసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. గంగారం తండాలో అశ్విని కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబాద్ జిల్లాలోని ఆకేరు వాగు కల్వర్టు రహదారి తెగిపోయిన ప్రాంతానికి చేరుకొని అక్కడ మొత్తం ఆ ఏరియానంతా కూడా ఆయన పరిశీలించారు. అయితే ఆ ప్రాంతాన్ని ఆకేరు వాగును కల్వట్టు కొట్టుకుపోయిన తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించి వాగు ప్రవాహ ఉధృతి ఎలా ఉంటుంది, గతంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయా అని కూడా స్థానికులను అడిగారు. అయితే ఇప్పుడు అప్రమత్తతతో ముప్పు తగ్గించగలిగాము. గతంలో ఎన్నడూ లేని విధంగా మహబాద్ జిల్లాలో వర్షపాతం నమోదైన ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంలో ప్రాణ ఆస్తి నష్టాలు తగ్గించగలిగామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా పువ్వాడ అజయ్ ఆక్రమణలను తొలగింపునకు హరీష్ రావు సహకరిస్తారా అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు ని క్వశ్చన్ చేశారు.
ఖమ్మం ముంపు బారిన పడడానికి మాజీ మంత్రి పువ్వాడ ఆక్రమణలే కారణమని తనకు ఫిర్యాదులు అందాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మాజీ మంత్రి ఇష్టారీతిగా కాలువలు ఆక్రమించారని, దాంతో ఖమ్మం ముంపు బారిన పడిందని తాను పరామర్శిస్తున్నప్పుడు స్థానికులు చెప్పారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 10 ఏళ్ల కాలం నాటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఈ ఆక్రమణలపై ఏమంటారు? 100 ఎలుకలు తిన్న ఢిల్లీ తీర్థయాత్రలకు పోయినట్లు హరీష్ రావు ఇప్పుడు బాధితుల పరామర్శకు బయలుదేరారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ ఆక్రమణలు తొలగించుటకు హరీష్ రావు చిత్తశుద్ధితో సహకరిస్తారా? దగ్గర ఉండి ఆ ఆక్రమణలను తొలగింపజేస్తారా అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఖమ్మంలో పువ్వాడ ఆక్రమణలకు సంబంధించి వాస్తవాలు వెలికి తీయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తాము అధికారంలోకి వచ్చాక తొలిసారి వేసిన టెండర్ ఖమ్మం మున్నేరు రిటైనింగ్ వాళ్ళు ఎత్తు పెంపుకేనని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం అంతకు మించిన ఎత్తులో నీరు వచ్చినందున ఆ ఎత్తు పెంపును కూడా సమీక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో పాటు ఈ రెండింటిని పోల్చి చూసుకోండి, తెలంగాణలోని ఖమ్మము, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలు కవల పిల్లలు వంటివని, కృష్ణాతో పోలిస్తే ఖమ్మంలో ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులు అప్రమత్తంగా వివరించడంతో మరింత నష్టం వాటిల్లకుండా చూసుకోగలిగామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తాను కంటిపై కొనుగోలు లేకుండా పర్యవేక్షణ చేశానని, ప్రకృతి విపత్తుల సమయంలో త్వరగా చేరుకోవడానికి వీలుగా హెలికాప్టర్లు పంపుతారని, ఖమ్మానికి విజయవాడ దగ్గర ఉన్నందునే అక్కడ హెలికాప్టర్లు చేరుకున్నాయని, ఈ సమయంలో ప్రాంతం రాజధాని వంటివి చూసుకోకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారీగా నష్టం వాటిల్లిందని కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాష్ట్రంలో పర్యటించామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే దీంతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏనాడైనా బాధితులను పరామర్శించారా? 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏనాడైనా వరద ప్రమాద బాధితులను పరామర్శించారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వరద బాధితుల వద్దకు ఏనాడు కేసీఆర్ వెళ్లలేదని, సొంత నియోజకవర్గం ముసాయిపేటలో రైతులు ప్రమాదంలో చిన్నారులు చనిపోయిన, హైదరాబాద్ ORR లో పశు వైద్యురాలు అత్యాచారానికి హత్యకు గురైతే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సో మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఖమ్మంలో జరిగిన డిజాస్టర్ కి మాత్రము పక్క మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నే ప్రస్తుతము ఆయనే టార్గెట్ గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పైన పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఎందుకంటే ఆ చెరువుల ఆక్రమణ వల్లనే ఆయన చాలా కాలువలు కూడా ఆక్రమించారని, అక్కడ కొన్ని కట్టడాలు కూడా నిర్మించారని అక్కడ స్థానికులు చెప్పారని, దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ కి కూడా ఒక కాల్ అయితే అధికారులకు ఇచ్చారు. బిందు రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.